జార్లోకి ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే ఇలాచి ఒకటి, నెక్స్ట్ గసగసాలు, కొంచెం జాపత్రి వేసాము. గ్రైండ్ చేసుకోవాలి, పొడి కొట్టుకొని కూరలో కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎసురు తెరులుతూ ఉంది. కొత్తిమీర, పుదీనా కూడా వేసాము. చక్కగా బాగా బాయిల్ అయ్యాక మనము రైస్ని వేయాలి. ఉప్పు వేసామమ్మా, ఉప్పు వేసుకున్నామండి. బియ్యము చక్కగా నానబెట్టామండి అరగంట ముందు. బియ్యం వేస్తున్నామండి. ఫ్రెండ్స్, టమాటోస్ వేసాను, బాగా మగ్గాలి. ఫ్రెండ్స్, కారం వేసాను. కారం వేసి కలిపి మూత పెడదామండి. కొంచెం సేపు మూత పెట్టానండి. రైస్ అయితే